తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఈకార్ ఫార్ములా రేస్ పైన కూడా A1 A2 A3గా A1గా కేటీఆర్ను ఏసీబీ కేసు ఫైర్ చేసింది. ఎఫ్ఐఆర్లో కూడా A1గా కేటీఆర్ చేసినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలలో కూడా చాలా ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్నటి నుండి కూడా ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇవాళ రేపు అనే దానిపైన కూడా లీక్ లిస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రచారం చేస్తుంటే మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. మనతోని బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది, ఎప్పుడు అరెస్ట్ కాబోతుంది, ఇప్పుడు రేపు అంటూ కూడా లీక్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చెప్తారు? లీకులు ఫేక్ న్యూస్లు నమ్మకండి బ్రదర్. ఈ లీకుల్ని ఫేక్ న్యూస్లు నమ్మొద్దు. కేటీఆర్ అరెస్ట్ కావాలంటే ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. ఆయన ఒక బ్రాండ్ అంబాసిడరు, 65 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వాడు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుత్రుడు. ఇలా అంత పెద్ద నాయకుని పట్టుకొని ఊరిని అరెస్టు అని ఫేక్ ప్రచారాలు చేస్తే రేవంత్ రెడ్డి నీ ఫేక్ ప్రచారాలు ఆపని నేను అంటా ఉన్నాను. అరెస్ట్ చేయాలంటే ప్రొసీజర్ కావాలి. ఆ ప్రొసీజర్ ఏం ఫాలో అవుతుందో చెప్పాలి, ప్రజలకు చెప్పాలి కదా. ఊకని నేను అరెస్ట్ అయినా కాబట్టి కేటీఆర్ అరెస్ట్ కావాలని ఆలోచన విధానం ఏది ఉందో తప్పు అంటున్నాను. ఇది మానుకో అంటున్నాను. గతంలో ఒక అడ్డంగా 50 లక్షల రూపాయలతో దొరికినటువంటి ఒక దొంగ రేవంత్ రెడ్డి, ఆ దొంగ వచ్చి వాళ్ళ దొంగే దొంగ అన్నట్టు కేటీఆర్ని ఏదో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నువ్వు అరెస్ట్ చేయాలంటే ఆధారం ఏంది అంటున్నాను నేను. ఆధారం ఏంటి? ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తే ప్రజలలో పలసనవుతావు కదా. నువ్వు పగలు ప్రతీకారాలు కదా నీ ముఖ్యమంత్రి పీఠము. పగలు తీర్చుకుంటా, ప్రతీకారాలు తీర్చుకుంటా, అరెస్ట్ చేస్తా, నిర్బంధిస్తా, గొంతేస్తే నలిపేస్తా, కొట్లాడితే జైల్లో పెడతా, ధర్నా చేస్తే ఈడ్చుకెళ్తా. ఇదేనా నీ సిద్ధాంతం? నీ విధానం ఇదేనా? ప్రజలకు ఇచ్చేటువంటి మోటివేషన్ ఇదేనా? నువ్వు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ చేసింది, 1 సంవత్సరాల కాలంలో చేసిన తట్టుకోలేకపోతున్నారు బీఆర్ఎస్. ఏం చేసిండు? ఆది శ్రీనివాస్ చెప్తుండే నేను. ఏం చేసిండు? ఆది శ్రీనివాస్ని అడగాల పోయి. రుణమాఫీ చేసినవా? రైతు భరోసా ఇచ్చినవా? 2500 ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? నిరుద్యోగ భృతి ఇచ్చినవా? క్యాలెండర్ ఇచ్చినవా? ఉద్యోగాలు నింపినవా? ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు? ఏమైనా గోడలకు సున్నాలు వేసిండు. గతంలో పెయింటర్ కదా రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్కి వచ్చి సున్నాలు వేసిండు, పేరు మార్చిండు, రూపం మార్చిండు, తెలంగాణ తల్లి రూపం మార్చిండు, తెలంగాణ స్తూపాన్ని మార్చిండు, తెలంగాణ చిహ్నాన్ని మార్చిండు, తెలంగాణ పాటను మార్చిండు, తెలంగాణ తల్లిని తీసేసి రాహుల్ గాంధీని పెట్టుకుండు. ఇదే పని చేసిండు. ఇక ఆయన పెయింటింగ్ వేసుడు, పేరు మార్చు తప్ప ఏమైనా పని చేసిండా బ్రదర్? ఈ 12 నెలల్లో పెయింటింగ్ వేసుడు, పెయింటింగ్ వేసుడు, పేర్లు మార్చుడు తప్ప ఏమైనా చేసిండా రేవంత్ రెడ్డి? నేను అడుగుతున్నా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, కార్పొరేషన్ మాజీ చైర్మన్గా, ఒక డాక్టరేట్గా, తెలంగాణ ఉద్యమకారుడిగా పేర్లు మార్చిండు, పెయింటింగ్ వేసిండు తప్ప ఏమైనా చేసిండా చెప్పు. ఈ 12 నెలల్లో ఎలకను దొవ్విండు, కొండను దొవ్విండు, ఎలకనన్న పట్టిండా, ఎలక తోకనన్న పట్టిండా? కాళేశ్వరంలో అవినీతి దొరికిందా? మిషన్ భగీరథ అవినీతి దొరికిందా? నెక్స్ట్ క్యూ లైన్లు ఉన్నాయని చెప్తున్నారు. ఏం క్యూ లైన్? ఆన్లైన్లో ఉండమని ఆయనని. ఆన్లైన్ ఉంది ఆయనకు అసలు? క్యూ లైన్లో అన్ని క్యూ లైన్ నిలబెట్టిన జనాలందరినీ. ఈయన ఆన్లైన్లో ఉండమని క్యూ లైన్లు నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్న జనాలందరినీ. ఫస్ట్ దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూచన చేస్తూ ఉన్నాం మీ టీవీ ద్వారా, దయచేసి పగలు ప్రతీకారాలు మాను. ప్రజలకు నిన్ను పరిపాలించమని చేరిచ్చిర్రు, పరిపాలన చేయని చెప్తాను నేను అంతే. లాస్ట్గా ఐదు అంశాలను బాగా బయటికి తీసుకొస్తారు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు పైసలు ట్రాన్స్ఫర్ చేస్తారు, దానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ సంబంధించి కానీ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో డబ్బులు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు దానిపైన కూడా ఏసీపీ ఫైర్ చేస్తారు. ఒక మంత్రి పొమ్మనం ప్రభాకర్ గారు, ఆయన మంత్రి, ఆయన అంటే గౌరవం ఉంది బీసీ బిడ్డ కాబట్టి. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆయనకు డేట్ చెప్పమని నాకు. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది భయ్? ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించింది అక్టోబర్ 9వ తారీఖు 2023. పైసలు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయినాయి? అక్టోబర్ 5వ తారీఖు. కేటీఆర్ ఎప్పుడు సైన్ పెట్టిండు? సెప్టెంబర్ 27వ తారీఖు 2023. సెప్టెంబర్ 23, 27వ తారీఖు రోజు కేటీఆర్ సంతకం పెడితే అక్టోబర్ 5వ తారీఖు రోజు పైసలు ట్రాన్స్ఫర్ అయితే, అక్టోబర్ 9 ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తే, నవంబర్ 3, 2023లో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నోటిఫికేషన్ విడుదల చేసింది ఎలా? డేట్ తెలవ, ఏం తెలదు. ఊకనే ఎలక్షన్లు ఉన్నప్పుడు ఎట్లా నిధులు ఇస్తామని చెప్పి పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడు. సెన్సేషన్ కోసం ప్రకటన చేయకండి దయచేసి. సెన్సేషన్ కోసము, బ్రేకింగ్ కోసం మాట్లాడుతూ కూడా 19/10/2023 రోజు కూడా మీటింగ్ జరిగిందని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే అరవింద్ కుమార్ కి ఈమెయిల్ వచ్చిందని కూడా నేను ప్రెస్ మీట్ లో చెప్పారు. సో దీని ఇక డిసెంబర్ 13 మతలబు ఆలే చెప్పాలి. డిసెంబర్ 13, 2013లో ఏదైతే ఈ ఫార్ములా, డిసెంబర్ 13, 2023లో ఏదైతే ఫార్ములా రేస్ సంబంధించిన నిర్వాహకులు వచ్చి సెక్రటరియట్లో రేవంత్ రెడ్డి గారిని కలిశారు, ఆ ఒప్పందం ఏందో చెప్పాలి మొదటి పాయింట్. అదేవిధంగా డిసెంబర్ 19వ తారీఖు రోజు దానకిషోర్ గారికి మెయిల్ వచ్చింది ఫార్ములా ఈ రేస్ నుంచి, అదేందో సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇవన్నీ చెప్పకుండా ఊగనే కేటీఆర్ అరెస్టు, అసలు వ్యవహారాన్ని అరెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ ఒప్పందం రద్దు అయ్యడానికి కారణం రేవంత్ రెడ్డి, ఈ ఒప్పందాన్ని వెనకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి, ఆ 55 కోట్లు వెనక తిరిగి రాకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి, లగచర్ల రైతులు అరెస్ట్ కావడానికి కారణం రేవంత్ రెడ్డి, బుచ్చమ్మ చనిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి. అదేవిధంగా కొండారెడ్డిపల్లిలో సొంతంగా వాళ్ళ ఊరిలోనే సాయిరెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి పేరు, ముఖ్యమంత్రి తమ్ముని పేరు రాసిపోయారు.
ఆయన వాళ్ళు చనిపోయారని చెప్పారు. ఇవాళ బుచ్చమ్మకు సావు కారణమైనటువంటి, అదేవిధంగా వరంగల్ ఆటో కార్మికుడు రవి చనిపోవడానికి కారణం, చేనేత కార్మికులు చనిపోవడానికి కారణం, లగచర్ల రైతులు జైలు పోవడానికి కారణం, ఇవన్నిటి కారణాలు ఎవరే? రేవంత్ రెడ్డి నిర్ణయాలు. కాబట్టి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఫస్ట్, కేటీఆర్ కాదు. 100% రేవంత్ రెడ్డి బాధ్యుడు. రేవంత్ రెడ్డి ముద్దాయి, దీంట్లో అరెస్ట్ చేయాల్సింది ఆయనని. దీపావళి బాంబు ఎప్పుడు వెళ్ళబోతుంది? కాంగ్రెస్ పార్టీ వెళ్తుందా, బీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతుంది? ఫస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడగాలి. రేవంత్ రెడ్డి కుర్చీ కింద బాంబు పెట్టినట్టుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలని కలగంతుంది కదా, నెంబర్ 2 కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి. కాబట్టి బాంబు కేటీఆర్ పెట్టినని మాట్లాడుతుంది, కానీ ఆయన పెట్టిన బాంబు రేవంత్ రెడ్డి కుర్చీ కిందనే ఉంది. ఎందుకంటే ఇక కేటీఆర్ అరెస్ట్ చేసి అల్లకోలాలు అవుతాయి. పరిపాలన చేయమంటే ఈ ప్రతికారాలు ఏంటంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దగ్గర పోయి చెప్దామని చూస్తూ ఉండడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబు పెట్టింది కేటీఆర్ ఇంట్లో కాదు, బీఆర్ఎస్ పార్టీలో కాదు, కారులో కాదు, అస్తం కిందనే పెట్టిండు, సీఎం కుర్చీ కిందనే పెట్టిండు నేను అనుకుంటా ఉన్నా. సో ఫైనల్ గా విలేజ్లలో ఉండే, గ్రామాల్లో ఉండే బీఆర్ఎస్ నేతలకు ఏం చెప్తారు మీరు? ఏం లేదు, ఎవరు పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. న్యాయం అనేది గెలుస్తుంది. న్యాయస్థానాలలో మనం వాదిద్దాం. కేటీఆర్ గారు ఏదైతే అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఈ అసంబద్ధమైన ఆరోపణల మీద బీఆర్ఎస్ పార్టీగా మీడియా పరంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం, ప్రజల్లో ఎదుర్కొంటాం, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఈ అరెస్టులు, అక్రమ నిర్బంధాలని మాకు కొత్త కాదు బ్రదర్. అన్యాయంగా అరెస్ట్ చేస్తామంటే అన్యాయంగా మేము చూడలేమా? గతంలో జైలుకు పోని వాళ్ళమా? దెబ్బలు తిన్నోళ్ళమా? బాష్పాయి గోళాలు చూడలేమా? కేసులు చూడలేమా? కాబట్టి ఇవన్నీ కూడా అక్రమ నిర్బంధాలకు బీఆర్ఎస్ పార్టీ భయపడేది లేదు. అక్రమ నిర్బంధాలను ఎదుర్కొంటాం, ప్రజల కోసం ఏ నిర్బంధాన్ని ఎదుర్కొంటాం బ్రదర్. థ్యాంక్ యూ. సో మొత్తం కూడా రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి అరెస్టులు ఉండబోవు. ఎందుకంటే న్యాయపరంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వానికి ఈ కార్ రేస్కు సంబంధించి జరిగిన ఒప్పందంలో భాగంగానే ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ జరిగే తప్ప ఎక్కడి నుంచి కూడా అవినీతికి కానీ, డబ్బుల అవినీతి నిరోధక సంబంధించి కూడా వీటన్నిటిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే తప్పకుండా కూడా నిన్న కేటీఆర్ చెప్పినటువంటి ప్రెస్ మీట్లో చెప్పినట్టు అన్ని అంశాలను కూడా ప్రభుత్వానికి కానీ, రేపు ఏసీపీ అధికారులకు కానీ ఎక్కడ అడిగినా కానీ ఇవే ఫార్ములాకు సంబంధించి కూడా అన్ని ప్రొవిడెన్స్ ప్రకారమే అప్పచెప్తాము. సో ఇక్కడ కావాలనే కక్ష కట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మా పైన కక్ష తీస్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. కెమెరామెన్ వికాస్తో అర్జున్, తెలంగాణ భవన్ నుంచి.